సుమారు 700 ఏళ్ల చరిత్ర కలిగిన స్వయంభూ శివాలయం కొవ్వాడ గ్రామంలో వెలిసింది. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కొవ్వాడ గ్రామంలో స్వయంభుగా వెలిసిన ఒక మహాదేవుని శివలింగం వద్ద కొబ్బరి కమ్మలతో వెలిసిన పందిరి కింద నిర్మించిన శివాలయం వద్ద 4వ సోమవారం 17వ తారీఖున అంగరంగ వైభవంగా గ్రామ సర్పంచు కోట్ల రఘు అధ్యక్షతన లక్ష దీపారాధన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు, సర్పంచి కోట్ల రఘు, గ్రామ పెద్దలు, యువత గురువారం ఏర్పాట్లను పరిశీలించారు. లక్ష దీపారాధనకు సంబంధించి నిధులు రఘు సమకూర్చనున్నారు. ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ ఈ శివాలయానికి 700 ఏళ్ల చరిత్ర ఉందని చెప్పారు. గ్రామ శివారులో గల శివుని ఆలయంపై పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయన్నారు. ఇక్కడ శివలింగం స్వయంభుగా వెలిసిందని, దీనిని తస్కరించేందుకు చూసిన ఈ శివలింగం కదలకపోవడంతో వదిలిపోయారని ఇలా పలు కథనాలు ఉన్నాయన్నారు. ఈ ఆలయంను అభివృద్ధి చేసేందుకు సర్పంచి కోట్ల రఘుతో పాటు గ్రామ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇక్కడ శివలింగంతో పాటు చుట్టుపక్కల దొరికిన శిథిలాలు, మిగిలిన దేవతా విగ్రహాలు పరిశీలించి ఈ శివలింగం 13వ శతాబ్దం నాటిదని పురావస్తు శాఖ నిర్ధారించిందన్నారు. తురుష్కల పాలనలో చిన్నపాటిగా ఉన్న ఈ దేవాలయంలో విగ్రహాలను విరగ్గొట్టి ఉండవచ్చునని తెలిపారు. ఇలాంటి విశిష్టత గల శివాలయం వద్ద 4వ సోమవారం లక్ష దీపారాధన కార్యక్రమం నిర్వహించడం వల్ల ఆలయ ప్రతిష్టత మరింత ఇనుమడింప చేస్తామని చెప్పారు. ఇక బృహత్తర కార్యక్రమానికి జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాసు, ఎమ్మెల్యే లోకం నాగమాధవి, అలాగే ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏపీ మార్కెట్ ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారాజు అలాగే ముఖ్య అతిథులుగా హాజరు కానున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి కావలసిన పూజా సామాగ్రి తామే సమకూర్చుతామని, భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరై శివుని ఆశీస్సులు తీసుకుంటారని రఘు తెలిపారు. నేను ఈ గ్రామానికి గత 5 ఏళ్ళుగా సర్పంచ్గా ఉన్నాను. గత 5 ఏళ్ళ ముందు కూడా మా నాన్నగారు కోట్ల పరిశ్రమ గారు కూడా ఈ గ్రామానికి సర్పంచ్గా ఉన్నారు. అయితే మా అదృష్టం ఏమిటంటే మా గ్రామంలో సుమారు 13-14 శతాబ్ద కాలంలో సుమారు 700 సంవత్సరాల కిందట మా గ్రామంలో స్వయంభూ శివాలయం వెలిచింది. ఇటువంటి గ్రామానికి నేను సర్పంచ్గా ఉండడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. మా గ్రామంలో స్వయంభూ శివాలయం అనుగ్రహం మా గ్రామానికి ఉండడం వలన మన గ్రామంలో ఇప్పుడు కూడా ఏ రోజు కూడా పాడి పంటలు అయితేనేమి, పశు సంపద అయితేనేమి నిరంతరం రోజు రోజుకి వృద్ధి చెందుతూనే ఉంటుంది. మన గ్రామానికి వర్షాలు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా నిరంతరం పంటలు సమృద్ధిగానే పండుతూనే ఉంటాయి. మన గ్రామంలో అన్ని కుటుంబాలు కూడా ఏదో రకంగా ఉపాధి పొందుతూ శివుడి అనుగ్రహం వల్ల ప్రతి కుటుంబం కూడా అభివృద్ధి చెందుతుంది. అయితే మా గ్రామంలో యువకులందరూ శివాలయం ఎట్టి పరిస్థితులు నిర్మించుకోవాలి, పరమశివుడికి సేవ చేయాలి అని కుతూహలం చూపడంతో నేను కూడా యువకులు అడుగుజాడలో నడవాలని నేను కూడా నిర్ణయించుకున్నాను. మా గ్రామ యువకులకు నాతో పాటు మా గ్రామ పెద్దలందరూ కూడా సహకారం అందించడం వలన ఇక్కడ శివరాత్రి కాలంలో పెద్ద ఉత్సవాలు జరుగుతున్నాయి. 2-3 గత 5 సంవత్సరాల నుంచి కార్తీక సోమవారాల్లో కూడా పెద్ద ఉత్సవాలు జరపాలని నిర్ణయం తీసుకున్నాం. అయితే మా గ్రామ పెద్దల సహకారంతో శివుడి యొక్క ఆశీస్సులతో, శివుడి యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా మా శివాలయం ఒక శ్రీకాళహస్తి రూపంలో, ఒక శ్రీకూర్మం రూపంలో కూడా అభివృద్ధి జరగాలని మా ఆకాంక్ష. ఖచ్చితంగా శివుడి అనుగ్రహంతో, మా పెద్దల సహకారంతో, మా యువకుల సహకారంతో, మా శివాలయ సభ్యులు సహకారంతో ఖచ్చితంగా మా గ్రామం మరొక శ్రీకూర్మంగా అభివృద్ధి చెందుతుందని నేను ఆశిస్తున్నాను. అంతేకాకుండా ఈ కార్తీక సోమవార కాలంలో 4వ సోమవారంలో లక్ష దీపారాధన కార్యక్రమం చేయాలని నేను నిర్ణయం తీసుకున్నాను. నేను నా గ్రామ పెద్దల సహకారంతో, యువకుల ప్రోత్సాహంతో, యువకుల సహకారంతో, శివాలయం సభ్యుల సహకారంతో మా గ్రామంలో ఈ శివాలయం పరిధిలో లక్ష దీపారాధన కార్యక్రమం చేయాలని నేను నిర్ణయం తీసుకున్నాను.
ఈ లక్ష దీపారాధన కార్యక్రమానికి ప్రముఖులు గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి లోకం మాధవి గారు అయితేనేమి, గౌరవ ఎంపీ కలిసి అప్పలనాయుడు గారు అయితేనేమి, గౌరవ మార్కెట్ చైర్మన్ పోలిపల్లి బంగారాజు గారు అయితేనేమి, కరోజు బంగారాజు గారు అయితేనేమి అందరూ వస్తారు. అంతేకాకుండా ఈ మండలంలో ప్రజలు, ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని శివుడి యొక్క అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.